హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు కాలా జామున్ ఎలా చేయాలో చూపిస్తాను. కాలా జామున్ అనగానే ఏదో కోవాలు కాస్తే ఐటమ్స్తో చేయాలి అనుకోకండి. మన వంటింట్లో దొరికే ఐటమ్స్తోనే ఈజీగా కాలా జామున్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా మిక్సీకి వేసుకొని కొబ్బరి పాలను తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి ఒక 3 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని అలాగే మంటను సిమ్లో ఉంచి ఒక 10 నిమిషాల పాటు బాగా కలిపి తర్వాత కొబ్బరి పాలు వేసి 2 నిమిషాలు బాగా కలిపి ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని కలిపేసి గోరువెచ్చగా అయిన తర్వాత పక్కకు తీసుకొని మీ బలమంతా ఉపయోగించి బాగా ముద్దగా చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బుల్లెట్లలాగా వీడియోలో చూపించినట్లుగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు చక్కెర, ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని పాకం జిగురుగా వచ్చేంత వరకు కలిపి కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న బుల్లెట్లని ఒక్కొక్కటిగా నూనెలో వేసి గట్టిగా అవ్వకుండా కలుపుతూ ముదురు గోధుమ రంగు వచ్చే వరకు వేయించి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకంలో వేసి 3-4 గంటల పాటు బాగా నానేయండి. అంతే, ఎంతగానో నోరూరించే కాలా జామున్ రెడీ. మరిన్ని టేస్టీ వంటకాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.